హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి ఫ్రెండ్స్. మరి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ తేదీ ఎప్పుడనేది కూడా మనకు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దీని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ 50% డిస్కౌంట్తో ఈరోజు 1200 రూపీస్ది కేవలం 600 రూపీస్కే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇస్తున్నాము. ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. సో బ్యాచ్ డే 1 ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ఈరోజు రేపు షెడ్యూల్ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ ప్రీవియస్ షెడ్యూల్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ డిస్కస్ చేద్దాము, తర్వాత దీని గురించి అబ్జర్వ్ చేద్దాము. మరి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. మరి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మరి ఒక్కసారి జాబ్ క్యాలెండర్ పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తము 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటిలో క్లియర్గా నోటిఫికేషన్ తేదీలు, పోస్టుల సంఖ్యలు కూడా రిలీజ్ చేశారు. సో మే 15, 2026 వచ్చేసరికి ఉన్నత విద్య 1500 పోస్టులను బేస్ చేసుకుని అది డిఎస్సి కాదు. నెక్స్ట్ August 15 వచ్చేసరికి గ్రూప్ 1 హోంశాఖ ఇతర శాఖలను బేస్ చేసుకొని August 15 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ August 15. నెక్స్ట్ September 15 వచ్చేసరికి గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖలను బేస్ చేసుకొని September 15 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ August 15, సో ఆర్డర్లో ఇచ్చాడనమాట. మే 15, August 15, September 15, October 15, ఎందుకంటే ఆ అకాడమిక్ కవర్ అయ్యే విధంగా మొత్తం క్లియర్గా డేట్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో October 15 వచ్చేసరికి పాఠశాల విద్య, ఇంటర్ విద్య అంటే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 3004 పోస్టులతో మీకు నిన్న క్లియర్గా చెప్పాను. 3004 పోస్టులతో ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది కూడా మీకు స్పష్టంగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఎస్జిటి వచ్చేసరికి 1744 పోస్టులు మీకు ఆల్రెడీ క్లియర్గా నిన్ననే చెప్పాము. సో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి మళ్ళీ అంత ప్రస్తావించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎస్జిటి పరంగా 1744 పోస్టులతో మనకు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లు ఎస్జిటి పోస్టులు అయితే ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా క్లియర్గా October 15 డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు జాబ్ క్యాలెండర్లో ఒక స్పష్టత అయితే ఏర్పడింది. October 15 అంటే ఇది మార్చ్ కదా. సో మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఓవరాల్గా ఇంకా 6-7 మంత్స్ మనకు నోటిఫికేషన్ రావడానికి సమయం అయితే పడుతుంది. సో పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. సమయం దొరికింది కాబట్టి కొంచెం, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా జాబ్ సాధించాలనేటువంటి తపనతో ఉంటే మాత్రము, మళ్ళీ చెప్తున్నా, జాబ్ సాధించాలనేటువంటి ఒక తపనతో ఉంటే మాత్రము పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తే మంచి మెరిట్లో స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇది ఒక పాజిటివ్గా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక పాజిటివ్గా ఆలోచిస్తేనే మీరు సక్సెస్ కాగలరు. నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ అపజయాన్ని మాత్రమే సూచిస్తాయి. పాజిటివ్ ఆలోచనలు ఎప్పటికీ ఒక సక్సెస్కి దారి మాత్రమే చూపిస్తాయి. అంటే ఇంకా సమయం దొరికింది కాబట్టి మీరు ఇంకా బెటర్ స్కోర్కి ట్రై చేస్తే, అంటే డిఎస్సిలో పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా బెటర్ స్కోర్ సాధించాలంటే ఇది ఒక మంచి సమయంగా మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు రాబోయే డిఎస్సిలో అయితే జాబ్ అయితే 100% అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అంటే మాత్రము 8341949272 అనేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. సో ఇంకా సమయం ఉంది కాబట్టి మీకు డైలీ ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 90 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ప్రిపరేషన్ పరంగా అలా కంటిన్యూషన్గా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తాం. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. మరి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఆ ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఉగాది కదా, సో ఎంజాయ్ చేయండి.